అందరికీ నమస్కారం. భగవద్గీత 9వ అధ్యాయం రాజవిద్యాయోగంలో 4వ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఈ సకల జగత్తు అంతా అవ్యక్తుడనైన నా చేత వ్యాపించబడి ఉంది. సర్వభూతములు ప్రాణులు నాయందే ఉన్నాయి, కానీ నేను వాటిలో లేను అని శ్రీకృష్ణ పరమాత్మ పలికాడు. ఇక్కడ నుండి పరమాత్మ తన స్వరూప స్వభావములను గురించి చెప్తున్నాడు. మొట్టమొదటి స్వభావం అవ్యక్తం, అంటే వ్యక్తము కానిది, కనపడనిది. అందుకే కృష్ణుడు నేను అవ్యక్తుడను, ఎవరికి గోచరము కాను, ఎవరి ఇంద్రియములకు గోచరించను, మనసుకు అందను అని అన్నాడు. రెండవ స్వభావం సర్వవ్యాపకత్వం. ఈ జగత్తు అంతటిలో నేనే ఉన్నాను, జగమంతా వ్యాపించి ఉన్నాను, ఈ సమస్త జగత్తంతా నాయందే ఉంది. అంటే పరమాత్మ సత్యలోకంలో కానీ, వైకుంఠంలో కానీ, కైలాసంలో కానీ ఏదో ఒక స్థలానికి పరిమితం కాలేదు, అంతటా వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ లేని చోటు లేదు. ఈ సకల జగత్తుకు ఆధారం ఆ పరమాత్మ. ఆయన ఎవరి మీద ఆధారపడి లేడు. ఈ సకల జగత్తు పరమాత్మ మీద ఆధారపడి ఉంది. ఈ ప్రకృతి అంతా పరమాత్మలోనే ఉంది. అంటే ఈ అనంత విశ్వంలో భూమి లాంటి గ్రహాలు, సూర్యుడి లాంటి నక్షత్రాలు, పాలపుంతల్లాంటి గెలాక్సీలు లక్షల కోట్లు ఉన్నాయి. ఒకదానికొకటి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాయి. మనం ఇంకా కనుక్కోలేని నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఈ విశ్వంలోనే ఉన్నాయి. ఈ విశ్వమే పరమాత్మ. అందుకే ఆయనను విశ్వాకారం గగన సదృశం అంటారు. విశ్వమే తన ఆకారముగా ఆకాశం మాదిరి ఉన్నాడు.